వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. మొగుడంటే ఎట్లుండాలిరా? 4 రాళ్ళు వెనకేసుకోవాలి. అలా చేస్తేనే మొన్న ఇద్దరు సచ్చారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా నువ్వు మొగుడుమని అంటారా? ఏ పనన్నా చక్కగా చేసినావురా? నిన్న రాత్రిగా గొల్లెం పెట్టమనగా గొల్లెమన్న పెట్టినావురా నువ్వు? ఎండాకాలం కదా గాలి వస్తుందని. ఇప్పుడు నిజం చెప్పు. గడి అందలేదు, అందుకే పెట్టలేదు. నా కొడుకేడే, నా కష్టం, నా శ్రమ, నా కృషి, నా పట్టుదల. దీనికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నదట రేపు. ఇంతో పోరే. నేను ఎలా ఎందుకు పోరా? పోయినసారి వెళ్తే ప్రిన్సిపల్ సార్ గారు మీ నాన్న ఎడరా అని చెప్పి నన్ను కుక్కను కొట్టాడు. నీ స్టూడెంట్ కాదురా, పేరెంట్ అని చెప్పి ఏం లేదు. పెళ్లి కాక ముందు సమాజాన్ని కడుగుదాం అనుకుంటారు. పెళ్లి అయిన తర్వాత ఏమేమో కడగాల్సి వస్తుంది. అయినా అందరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నా జీవితం మాత్రం ఏమేమో ఉన్నది నా చేతిలో. నేను ఒక గంట సేపట్లో వస్తా. ఆ గంట సేపట్లో ఇంట్లో మొత్తం పనులు 7 కాడికి ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. టీవీ చూద్దాం ఈ గంట సేపు. తెచ్చుకో. వెల్కమ్ టు పట్టుకుంటే 10 కోట్లు. మేము అడిగే 10 ప్రశ్నలకి కేవలం 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 10 కోట్లు గెలుచుకోండి. మీ పిల్లం పెట్టే టార్చర్ ని భరించలేకపోతున్నారా? ఏ పని చేయట్లేదని మీ పిల్లం మిమ్మల్ని తంతుందా? అయితే మా షోకి రండి. ఎప్పుడు మీరు ఎంత కాలం ఆ సైకిల్ కు పంచర్ వేయించుకుంటారు? మీరే సొంతంగా వెంచర్ వేసుకోండి. ఇది టీవీ. అయితే మీరు చేయాల్సింది మా షోకి రావడం. ఎలా రావాలండి? ఈ షోకి 5 లక్షల ఎంట్రీ ప్రైస్. 5 లక్షలు కడితే మీకు 10 కోట్లు మీ సొంతం చేసుకోవచ్చు. 5 లక్షలా? వెళ్ళిపో. 5 లక్షలు ఎలా కట్టాలి ఇప్పుడు? మావిని అడుగుదాం. ఏవే సౌందర్య, ఏంటిది? మీ నాన్నగారు ఇచ్చిన 5 లక్షలు ఉన్నాయి కదా, ఒక్కసారి ఇస్తే మంచి షో ఒకటి వచ్చింది. 10 కోట్లు వస్తాయి. ఎన్ని రోజులు ఈ అద్దె కుప్పలో ఉంటావు చెప్పు? నీ కట్టు. తాజ్ మహల్ అవసరం లేదా? నిన్ను చంపేందులో పెట్టాలని నాకు లేదు. ఏంది? అదే 5 లక్షలు ఇచ్చేయి, 10 కోట్లు ఇలాగే తెచ్చేస్తా. నాకు ఎందుకో నిన్ను నమ్మబుద్ధి అవుతుంది. అంటే నాకు తెలిసిన బొంగోలు ఉంది రెడీగా ఉంది. తీసుకొత్త తీనికి 5 లక్షలు. ఆగు, 5 లక్షలు ఇస్తున్నా నేను. 10 కోట్లు తీసుకురాకపోవాలి. ఇప్పుడు నన్ను ఎట్లా విని నువ్వు? నాకు ఎర్రగా అయింది, నీకేన్నో ఎర్రగా అవుతుంది. అర్థమైందా? సరేరా. సందులో రీటా, ఈ రోజు ఎవరు వస్తున్నారు? బోడుపల్లి నుంచి నరేష్ అని వస్తున్నాడు సార్. ఓకే సరే, షో స్టార్ట్ చేసేద్దామా? బోడుపల్లి నుంచి నరేష్ రాబోతున్నాడు. ప్లీజ్ వెల్కమ్ నరేష్. ఇతను బోడుపల్లో పుట్టాడు. ఎంతో మంది కొంపలు ముంచి ఈ రోజు సొంతంగా బోడుపల్లో తనకంటూ ఒక కొంప కట్టుకున్నాడు. మన నరేష్ తన బతుకును మార్చుకోవడానికి మన షోకి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ నరేష్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? చెప్పండి మీ గురించి నరేష్ గారు. సార్ నా పేరు నరేష్, నా భార్య సౌందర్య. మనం గేమ్ లోకి వెళ్ళిపోదామా? బాల్ తెచ్చారా అండి? బాలా ఎందుకు? అదే గేమ్ అన్నారు కదా ఆడుకోవడానికి. ఇప్పుడు గేమ్స్ మొత్తం 10 కోట్లు వస్తాయా అండి? లేదు, కటింగ్లు పోను 7 కోట్లు వస్తాయి. మరి కటింగ్ చేయించుకోవచ్చు కదండి. మీరు తెచ్చిన ఎంట్రీ ఫీజు 5 లక్షలు ఇవ్వండి. యా థ్యాంక్ యూ. మీరు 5 లక్షలతో వచ్చారు, 10 కోట్లతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు గేమ్ రూల్ మార్చబోతున్నాం. కటింగ్ లేకుండా. నరేష్ గారు, మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం కనుక చెప్పినట్టయితే అతనికి 10 కోట్లు ఇవ్వబోతున్నాం. మీ ఫస్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ డి ఇండియా. కంప్యూటర్ జీ, ఆప్షన్ డి ఇండియా. రైట్ ఆన్సర్. మీరు ఫస్ట్ ప్రశ్నకు 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు సార్. ఈ 1 కోటి రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారా లేకపోతే నెక్స్ట్ పర్సన్ పేస్ చేస్తారా? 10 కోట్లు గెలుచుకొని వెళ్తాం. 10 కోట్లు గెలుచుకొని వెళ్తారు. ఓకే డన్. మీ రెండో ప్రశ్న 2 కోట్ల ప్రశ్న. ఇండియన్ క్రికెట్ టీం ఆడే ఆట ఏంటి? ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి వాలీబాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి క్రికెట్. క్రికెట్. లాక్.
2 కోట్లు. నిన్నుదంతానే కొడని కొత్తున్నావు నన్నే. ఏంటి సూత్త బిడ్డ 10 కోట్లు రాకపోవాలి ఎట్లా వింటున్నావు గట్లనే వింటు తప్ప. సార్ ఈ 2 కోట్లు తీసుకొని మీరు ఇంటికి వెళ్తారా? 10 కోట్లు ఈ చెక్ అవసరం లేదు మీకు. వద్దు. ఓకే డన్. సార్ మీ థర్డ్ ప్రశ్న సార్, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? ఈ పద్యంలో చిట్టి చిలకమ్మని కొట్టింది ఎవరు? ఆప్షన్ ఏ పెద్దమ్మ, ఆప్షన్ బి చిన్నమ్మ, ఆప్షన్ సి ముసలమ్మ, ఆప్షన్ డి అసలమ్మ. సొంతమ్మే కొడుతుంది, సొంతమ్మ. ఆప్షన్ డి అసలమ్మ లాక్ చేద్దాం కంప్యూటర్ జీ. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఏ పెద్దమ్మ ఇస్ రైట్ ఆన్సర్. అదేంటి? అంటే చిట్టి చిలకమ్మ చిన్న పంచెలు వాళ్ళ పెద్దమ్మ దగ్గర పెరిగింది, వాళ్ళ పెద్దమ్మని అమ్మ అమ్మ అనేది. ఓకే మూడో ప్రశ్న అండి, ఇప్పుడు మీకు ఒక సాంగ్ వినపడుతుంది, ఆ సాంగ్ నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం. ఓకే ఓకే. సాంగ్ ప్లీజ్. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు. సాంగ్ మీద క్వశ్చన్, చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు. అప్పుడు అక్కడ చలెంతుంది, అక్కడ చలెంతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఇప్పుడు ఒక సౌండ్ వినపడుతుంది, దానిపైన క్వశ్చన్లు అడుగుతాం. సౌండ్ ప్లీజ్. ఈ సౌండ్ లో అరిచిన అమ్మాయి ఏది చూసి అరిచింది? ఆప్షన్ ఏ బల్లి, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి నల్లి. ఈ క్వశ్చన్ కి ముడితో ఆపేద్దా సార్? లేదండి, ఆప్షన్ డి చెప్పాలి. మీకు మిస్డ్ కాల్ టు ఎనీవన్ అని ఉంది, ఎవరికైనా చేయొచ్చు. నేను ఖుష్బు గారు సెర్చ్ చేసుకుంటా. హలో మేడం, ఎస్ బాగున్నారా? బాగున్నాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్ అండి. యువర్ టైమ్ అప్, యువర్ టైమ్ అప్. అరే లఫూట్ గా ఆడు మంచిగా ఛాన్స్ ఇచ్చిండు. మేడకు ఫోన్ చేసి ఆన్సర్ అడగొచ్చానని ఆన్సర్ అడగొత్తలేదారా? నిన్నో కదరా నన్ను, నిన్నో కదరా. అది కొడుతుంది కానీ మీరు అడగండి సార్, మీరు అడగండి సార్. 10 కోట్లు మాకే వచ్చేసినాయి. బై, థ్యాంక్ యూ. 5 లక్షలు తీసుకున్నా. मस्त शेड्स ఉన్నారా నీలా కమలా సార్. ఏ చచ్చిపోయానే పో. ఏంద్రా చచ్చిపోవుడు? 5 లక్షలు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రోజు మా ఇంట్లో పెళ్లి. తోరణాలని కట్టారా? మామిడి తోరణాలు ఎక్కడ కట్టారు? అన్నా కనీసం నీ పెళ్ళని ఒక మాట కూడా చెప్పలేదు. నా పెళ్లి అని చెప్పాను నీకు, మొన్న చెప్పలేదు స్కిట్ లో. ఏం చేస్తావు అంటే పెళ్లి చేస్తానని చెప్పా, అందుకే ఇమానుయల్ కు వర్షకు పెళ్లి చేస్తున్నాను. అయితే నాకు కూడా పెళ్లి చేయొచ్చుగా. ఒరే రోడ్డుకు అటుపక్కో ఇటుపక్కో ఉంటే పెళ్లి చేసిరా, డివైడర్ మీద ఉన్నావు ఎలా చేయమంటావు? టీమ్ లీడర్లు వచ్చే టైం అయిందిరా, చాలా మందిని పిలిచాను. ఏరి మన టీమ్ లీడర్లు. కార్తీక్ తెలుసు కదరా నాకు ఈ పెళ్లి గిల్లి ఎన్ని పడవని చెప్పని. హలో హలో, నీ పెళ్లి కూడా కాదు. ఎవరి పెళ్లి? మా టీమ్ లో ఇమానుయల్ వర్ష చేస్తుంటారు కదా, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నా. పెళ్లి పెద్దగా వర్షాక అప్పుడే పెళ్ళా? ఒకసారి పక్కరారా. 8 ఏళ్ళ నుంచి ఓ పెద్ద ఆన్ స్క్రీన్ అంటావు చూడు. నిన్న కాక మొన్న వచ్చిన బస్సు అప్పుడే డిపోకి వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నా. నువ్వు ఎన్ని రోజులు రోడ్ మీద తిరుగుతూనే ఉంటావు కదా, అన్ని రోజులు మా బస్ కూడా రోడ్ మీదే ఉంటది. డిపోకి వెళ్ళే ఛాన్స్ లేదా? నువ్వు డిపోకి వచ్చే ఛాన్స్ ఉందా? సర్లే. ఇమానుయల్ నా తమ్ముళ్ళు అంటాడు, దగ్గరుండి పెళ్లి చేద్దాం. అయితే తమ్ముడు చేస్తావు, లేకపోతే తమ్ముడు లాంటోడు చేస్తావు, నువ్వు మాత్రం చేసుకోవా? ఆయన కంఫర్ట్ కావాలి, పెళ్లి చేసుకుంటే కష్టం. జీవన్ భయ్య ఏంటి అంత దూరంగా ఉంటున్నావు? ఎవరు పక్కన ఉంటే ఎవరు కలుపుతారని నా బాధ నాదా. అరే మనకేమైనా ఉందా ఇక్కడ? మనకేమైనా ఉందా ఇక్కడ? ఏంటి భోజనాలు లాంటి ఏమైనా ఉంటాయా తినడానికి? భోజనాల సెక్షన్ ఎవరు చూసుకుంటున్నారు? నేనే చూసుకుంటున్నా. ఏం చేస్తున్నావు ఇందులో? సాంబార్ అన్నా, సాంబార్ ని టెస్ట్ చేస్తున్నా. సాంబార్ ఎదురా దాంట్లో? అయ్యో కొంచెం ఎక్కువ టెస్ట్ చేసినట్టున్నానే. అరటిగెల్లు అని చెప్పాను, ఏది? ఇదిగో. ఒరే అరటిగెల్లు అంటే ఏవిరా? అరటిపల్లేవి? నువ్వే కదన్నా పండగ లేదో చూడమన్నా. ఒరే నేను కళ్ళతో చూసి చెప్పమని చెప్పాను రా. నేను ఇంకా పళ్ళతో చూడమన్నావేమో అనుకున్నానన్నా. లడ్డూలు చేస్తానంట, నేను టెస్ట్ చేసేది వస్తా. ఇగో మీరు వచ్చి లేట్ అయిపోతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇన్వైట్ చేద్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒరే
ఒరే నిన్ను చూస్తే నాకు జోక్ గుర్తొస్తుందిరా. ఏంటి మేడం? ఎండలో కాకి నీళ్లు పెడితే మంచి పెళ్ళం వస్తుందంట. నువ్వు లస్సీ పెట్టినట్టున్నావురా. సూపర్ పెళ్ళం వచ్చింది అసలు. అయ్యో అమ్మ ఎందుకు కళ్ళు ముక్తున్నావు అమ్మా? జారి పడినప్పుడే సబ్బు విలువ తెలుస్తుంది, తాళి పడినప్పుడే మీలాంటి పెద్దవాళ్ళ విలువ తెలుస్తుంది సార్. తోడనుకో నీ వాడనుకో, రాయిని ఆడది చేసిన రాముడిని. నీకు అంత లేదురా, నువ్వే ఒక రాయిలాగా ఉన్నావు. ఏ మాటగా మాట, నువ్వు చాలా గ్రేట్ అన్న. నువ్వు పెళ్లి చేసుకోకుండా నాకు పెళ్లి చేస్తున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ అన్న. నా ఊపిరితిత్తులు నువ్వేమంటావన్నా? గుండెల్లో ఉంటావంటారు కదరా. గుండెల్లో ఆల్రెడీ వర్షం ఉంది కదన్నా, ఖాళీగా నేను ఊపిరితిత్తులకి ఇచ్చా. ఊపిరితిత్తులో ఎవరైనా వస్తే ఎక్కడ పెడతావు? నీటో అది నీకే వదిలేస్తున్నా. ఏ మీ గోల ఆపండి బావగారు. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇప్పుడు మామూలుగా పెళ్లిలోని పెళ్లి కొడుకు ఉంటాడు, తోడు పెళ్లి కొడుకు ఉంటాడు. సెకండ్ పెళ్లి కొడుకు ఎవరు చూపించాడు కదా, మనమే అది. అయినా మీరందరూ బ్లాక్ వేసుకొచ్చారేంటి? నేను చేసుకోలేదు, మేము వేసుకొస్తే తప్ప. అయినా అందరిని ఏమైనా తింటామా ఏంటండి? నేను ముందు పెట్టుకునేవాడు అన్నం తింటాడా ఏంది? నా పెళ్లి జాడగొట్టడానికి వచ్చావా నువ్వు? మరి నువ్వు మీద మీదకి రాకరా, పిల్లల్ని చూసిన కళ్ళు రైవి, నిన్ను చూడలేకపోతున్నాయరా. సుధీరన్నా, నువ్వు నా పెళ్లికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందన్న. ఏమన్నా తినడానికి ఏమన్నా ఉందా లేదారా? పెళ్లి ఎందుకు చేసుకుంటారా? అంటే రూమ్ లో ఒక్కనే ఖాళీగా ఉండలేకపోతున్నా అన్న. నా ఫోన్ చేసి కదా ఏదోటి మా ఇంటికి వచ్చేవాడు, కలిసి ఆడుకునేవాళ్ళం ఏదో. వద్దులే అన్న, నీ ఆటలు మామూలుగా ఉండవు. పెళ్లి అయితే స్వేచ్ఛ పోద్దా అన్న? నీ పెళ్లి అయిపోతుంది కాబట్టి స్వేచ్ఛ మనకు తగిలి. రే పెళ్లి అయిపోయిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు మమ్మల్ని అడగొచ్చుగా. నేను పెళ్లి చేసుకుంటున్నా, ఏమన్నా లాభాలు ఉంటాయా? ఒరే వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి కానీ పెళ్లి చేసుకుంటే నష్టమే. ఊరుకోన్నా, అందరూ నష్టం అని చెప్తారు. నీకే నువ్వు బానే చేసుకున్నావు కదా. నా మాట ఆలకించు. కుక్క కరిచినప్పుడే తెలుస్తుంది ఆ బాధ. మేము ఆల్రెడీ కరిపించుకున్నాం, నువ్వు ఇంకా కరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఈయన ఇంకా ఏం కరిపించుకోలేదు కదా. ఆయన కరవడం తప్ప కరిపించుకోడు. ఏమన్నా అయిందా? కాదురా, ఎంగేజ్మెంట్ ఏం పిల్ల డైరెక్ట్ పెళ్లి పిల్ల ఎంగేజ్మెంట్ అయిందా లేదా? డైరెక్ట్ పెళ్ళే అన్న. ఏమన్నా ఉంటుందా మరి అన్నా? ఇమ్ము పెళ్లికి రెడీ రా. ఇమ్ము ఆయన కాదు, నేను. అయ్యో నీలాగే ఉన్నాడేంటి సేము? ఏ నువ్వు ఆగయ్యా, రా ఇమ్ము పెళ్లికి. ఆయన కూడా ఇమ్ము కాదు, నేను ఇమ్ముని. అదేంటి నీలాగే ఉన్నాడు సేము? ఏంటి ఆయన నాలాగా ఉన్నాడా? అవును. నాకు ఆయనకి ఎంత తేడా ఉందో తెలుసా? నేను చీకట్లా ఉంటాను, ఆయన చీకట్లోనే ఉంటాడు. ఏదోటి అయినా ఏంటన్నా అందరూ బ్లాక్ వేసుకున్నారు, ఈ రోజు ఏమన్నా బ్లాక్ డేనా? బ్లాక్ అయితే కనపడం కదరా. పెళ్లి 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 ఇమ్మో ఆగిందా నీ దమ్ము? ఓవర్ ఎగ్జైట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయా. వచ్చిందా అమ్మాయి, తర్వాత పిడిసైద్ది, ఆ తర్వాత ఇంకోటి తాళి కట్టేనే ఫస్ట్. అంటే తాళి కడదాం అనుకుంటేనే నువ్వు ఇలా అయిపోయావు. తాళి కట్టాక ప్రాణం పోతే ఏం బాదు. వద్దు, నిన్నెప్పుడు నేను ప్రేమగా నా కళ్ళతో ఇలానే చూసుకుంటాను రా. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. మన ప్రేమతో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలానే ఉందాం. వద్దు నాన్న. దరిద్రుడా, మందిని ఒప్పించి పెళ్లికి పిలిచి పెళ్లి చేస్తే తాళి కట్టేటప్పుడు పడిపోతావా అన్నా? ఎప్పుడు ఇవ్వాలి పెళ్లికో? అందుకే మన పెళ్లిళ్ళు అయ్యొద్దు అని చెప్పానన్నా. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? సాయంత్రం ఫోన్ చేయాలి వెళ్ళి. ఏంటి మరి ఏమైనా ఉందా? గుర్తుంది. నువ్వు పది చెప్తా. మన రాజ్యంలో ప్రజలందరికీ ఏమైనా సమస్య ఉన్నదా? తలకాయ నొప్పి లేస్తుందమ్మా. ఏంది మన రాజ్యంలో తలకాయ నొప్పి లేస్తుందా? ఆ తలకాయ నొప్పి కారణమైన వాళ్ళని ఉరి శిక్ష తీయండి. అయితే నేను మిమ్మల్ని చంపలేనమ్మా. మహామంత్రి, అదే ఉరుడికే అందరికి తలకాయ నొప్పి లేస్తుందమ్మా. మహామంత్రి, మన రాజ్యంలో ఉన్న ఆడోళ్ళందరూ ఎట్లున్నారా? తెలుగునోళ్ళు సంసారం చేస్తారు, మళ్ళా తెలివి తక్కువలు రాజ్యాన్ని పాలిస్తారు.
వీళ్ళు ఎందుకు పిలిచినారు అనుకుంటున్నావా? ఒక్కసారి అటు పద. ఏందమ్మా కట్టెలు కొట్టి పంపించినావు నన్ను? ఇది కట్టెలు కొట్టే కత్తి కాదురా, మా వంశం కత్తి. ఒక్కసారి దీన్ని లేపనికి ట్రై అయ్యి. వస్తలేదమ్మా. ఎందుకు వత్తది? అది మా వంశంలో పుట్టిన మగ బిడ్డ మాత్రమే తీయగలడు. మీ మగ బిడ్డేడమ్మా? నా కడుపులో పుట్టిన మగ బిడ్డ కాకెత్తుకవేయింది. బతికిపోయిండు. మహామంత్రి చాలా ఎక్కువ చేస్తున్నావు. క్షమించండి అమ్మా. నా పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఉందా అమ్మా? నీ పర్ఫార్మెన్స్ కాదురా నేను కొట్టింది, రాజుని ప్రవేశపెట్టమని అంటున్నా. ఎందుకు రాజుని ప్రవేశపెట్టమంటున్నా అర్థమైతుందా నీకు? నా కొడుకులని 10 మంది వచ్చిర్రు. 10 మందిని ఈ కత్తి లేపమనంట. ఒకవేళ వీళ్ళే గనక కత్తి లేపిర్రు అనుకో, వాళ్ళే నా రాజు. రాజును ప్రవేశపెట్టండి. అమ్మా నేనే మీ కొడుకుని, చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకుని. మీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయండి. నువ్వు అప్పుడే నా కొడుకు అని తేలలే, జెర్సే పావు. ఇంకా కొంతమంది రాజులు వస్తారు. ఇప్పుడు నేను మహారాజుని తేలితే నాకేమేమి ఇస్తావు? నువ్వే గనక మహారాజు అని తేలితే ఈ రాజ్యాన్ని అలాగే మహారాణిని కూడా ఇస్తాము. ఒకసారి పిలిపించండి, చూసి తరిస్తాను. మహారాణి అమ్మగారు మీరు చూసింది ఈవిడేనా? ఈవడే. ఇంతకీ ఈవిడ పేరేంటి? కుంతల రాజ్యంలో గుంతలు రాని. అయినా ఇలాంటి దాన్ని ఎందుకు చూసారండి? ఇప్పుడు యువరాణి మంచిగున్నది అనుకో, అందరు యుద్ధానికి వస్తారు. అదే ఇట్లున్నది అనుకో, పాలు పోసేటోడు కూడా రాడు. ఏదేమైనా కొడుకు కోసం ఆ మాత్రం చేశారు. యువరాణితో కొద్దిసేపు మాట్లాడతాను. యువరాణి నా చెయ్యిని అందుకోండి. యువరాజా నా స్పీడ్ ఎందుకోండి. యువరాణి 1000 మందిని నేను తరిమి కొట్టాను. నన్ను 1000 మంది తరిమి కొట్టారు. యువరాణి నాకు ఇచ్చి పెళ్లి చేయండి. నువ్వు నా కొడుకు అని తేలలే, ఇంకా మస్తు మంది ఉన్నారు. సెకండ్ యువరాజును ప్రవేశపెట్టండి. అదీరా తీసుకో. ఇది కాదురా, నా పేరు అదీరా అని చెప్తున్నా. అమ్మా నీ కొడుకుని అదీరాని. నాకు నమ్మబుద్ధి అయితే కావాలంటే చూడమ్మా, చిన్నప్పుడు KGF లో తప్పిపోయాను. సరే ఇప్పుడు KGF 2 లో ఇప్పుడు యశ్ దొరకగానే చంపేయచ్చు కదా సార్, ఎందుకు వదిలేసి? మరి మిగతా గణనాల సినిమా ఎవరు తీస్తాడు? మీ అయ్యా. అమ్మా ఎవడు కొడుకో తేల్చండి, రాజ్యాన్ని రాణిని తీసుకొని పోతాం. మీరిద్దరే కాదు ఇంకా మస్తు మంది ఉన్నారు. మూడో రాజును ప్రవేశపెట్టుర్రి. హలో ఎవరండి మీరు? మొగదీడా మళ్ళీ దేవుడు. అదే యువరాణి. మిత్రమిందానా? మిత్రబింద. ఆ మిత్రమిందాకైతే ఒక బాణం గుచ్చుకునింది, ఈ మిత్రమిందాకైతే మొత్తం బాణాలు గుచ్చుకున్నాయి. ఒక్కొక్కని కాదు శేఖర్, ఒకేసారి 100 మంది రమ్మను. నేను చెప్పేది కూడా అదేరా నాయన. ఎందుకు ఉన్నోళ్ళని పట్టించుకో. హలో అమ్మా ఎవడు వీడు? ఇంతమంది ఏంటి చెప్పు. నేను నీ కొడుకునే. నువ్వు కాదు ఇంకా ఉన్నాడు. ఇంకెవరున్నాడమ్మా? నాలుగో కొడుకు. ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు నువ్వు? ఒరే నీకెంత కాన్ఫిడెన్స్ రా, 100 మందిని కంటావా? నీలాంటి వాడే కావడా నాకు కూడా. మారని ఏం మాట్లాడుతున్నావు? వాడు అగ్గిపుల్లతో అడవినే తగలబెడదాం చూస్తున్నాడు. అమ్మా చెప్పండి ఏం చేయాలి చెప్పండి. నేను మీ కొడుకుని రాజ్యాన్ని నాకు రాసి ఇచ్చేయండి. రాజ్యాన్ని మీకు రాసియాలంటే ఒక షరతు ఉన్నది. ఇట్రండ్రి. ఈ కత్తి మా వంశంలో పుట్టిన మగ బిడ్డ మాత్రమే తీయగలడు. మీరు ఒకసారి ట్రై చేయండి. తీస్తా. ఈ కత్తులు తీయడానికి నేను లేవు. ఈ రాజ్యానికి నేనే రాజు. ఆపండ్రా. మా
మగబిడ్డ మగబిడ్డ. అమ్మా అంటే నేనే నీ కొడుకునా? నువ్వు నా కొడుకువా? అవునమ్మా, చిన్నప్పుడు దారి తప్పి బ్యాంకాక్ వెళ్ళా. ఆడ నిజంగానే దారి తప్పానమ్మా. అంటే ఈమె యువరని కాదా? మీరు నన్ను పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి వారసులు కండి. నువ్వు రానివి కాదు, రాజుగా. ఇన్ని కత్తులు నా ముందు పడేశారమ్మా. పారా మహామంత్రి. ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంట్లో మొగన్ వయ్యుండి 7 పనులు అన్నీ ఉన్నాయి, ఒక్క పని కూడా చేయలే. పనవుడు కదనే. అవును, పని మంట అంటే గుర్తొచ్చింది. అది మొన్నటి దాకా నన్ను మేడం మేడం అనేది, ఇప్పుడేమో అక్క అంటాంది. ఏం చేసినావు రదాన్ని? నేనేం చేయలేదు, నువ్వు కూడా మా ఇంట్లో సభ్యురాలు అని చెప్పాను అంతే. ఉన్న కుటుంబాన్ని వేయించనీకే శాతనైతే లేదంటే ఇంకో బయట దాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యురాలు అంటావు. నిన్న మా చెల్లికేం చెప్పినవురా? ఐ లవ్ యూ చెప్పా. అది ఒకవేళ ఒప్పుకుంటే ఏం చేసేదాన్ని? 2 ఫ్యామిలీ పెట్టేవాడిని. ఉన్నదా? ఏంది? అదే 2 కుటుంబాలను పెంచే శక్తి ఉన్నదా? అయినా ఏంద్రా ఏమో ఎక్కువ ఎత్తును. బట్టలు చూదా సార్, పెళ్లికి ముందు అందరినీ నేను ఉతికేవాడిని, పెళ్లి తర్వాత ఇది నన్ను ఉతుకుతుంది. పెళ్ళైన పరిస్థితి అంతా ఇంతే సార్. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి. పుట్టిన వాడికి పెళ్లి అవక తప్పదు. పెళ్ళైన తర్వాత పెళ్ళం చేత తల్లులు కూడా తప్పు. మూసుకొని బట్టలు ఉతుకురా వచ్చి. నేను ఉతక, మా ఆవిడ ఉతుకుద్ది. ఆ బట్టలు నేను ఉతుకుతానే. సిగ్గుందా? పందిలాగా బడిసావు. నువ్వు మగాడివి కదరా? మళ్ళీ చెప్పు. నువ్వు మగాడివి కదరా? మళ్ళీ చెప్పు. నువ్వు మగాడివి కాదు కదరా? బావా ఒక్కసారి ఇలా రావా? ఏరా ఇందాక బిల్డప్ ఇచ్చావు కదరా, సిగ్గు ఉండాలరా. నువ్వు మగాడివేనారా? ఇంకొకసారి అన్నాను సార్. బొంగు అనా, ఎందుకంటే నువ్వు మగాడు అయిపోదావనే. దొంగ చూశారు కదండి మా పరిస్థితి. ఇంకా పక్కింటోడి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ఏంటండి మీ భార్య మిమ్మల్ని మగాడు అంటుంది? నేనేమన్నా? ఎందుకు? ఈ సమాజంలో పట్టించుకోవాలండి. అందుకే మా ఆవిడ చేత చెప్పిస్తుంది. పిల్లని కొట్టాడు రా వీడు. నిజంగా మగాడే. ఏమండి ఒక్కసారి ఇలా రారా? ఏంటా మళ్ళీ పిలుస్తున్నా? ఏంట్రా బయట చాలా ఎక్కువ చేస్తున్నా? నువ్వేదో పెద్ద మొగోడు అని నేను బిల్డప్ ఇస్తే పిల్ల చేత తల్లు ఇచ్చరా? సిగ్గు లేదురా? సార్, ఈ కష్టాల నుండి మమ్మల్ని ఆదుకునే నాదులే లేడా? ఇంకా ఎన్ని రోజులండి? ఏంటిది? మగాడా మేలుకు. మీ పిల్ల మిమ్మల్ని రోజు టార్చర్ పెడుతుందా? వెంటనే ఈ ఇన్స్టిట్యూట్ కి రండి. నిన్న సినిమా అన్నావు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఎందుకని పక్కింటి ఆవిడ తెల్లొచ్చారండి. మార్కెట్ అన్నావు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఎందుకని ఎదురింటి అమ్మాయి తెల్లొచ్చారండి. పిల్లలు అన్నావు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఎందుకని పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్నానండి. పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్నావు అంతే కదా? అవునండి. అది నీకు పెళ్ళైంది, తప్పులు చేయొద్దు. తప్పులు చేశాక పెళ్ళయిందండి. గుర్తుపెట్టుకో, రైస్ ఎక్కడ ఉండాలి? కుక్కర్ లో ఉండాలి. పిల్లాడు ఎక్కడ ఉండాలి? నిక్కర్ లో ఉండాలి. పిల్లం ఎక్కడ ఉండాలి? కంట్రోల్ లో ఉండాలి. ఉండకపోతే ఏమవుద్ది? బెల్ట్ తీసి ప్యాంట్ తీసి హ్యాంగర్ తగిలిచ్చి లుంగి కట్టుకొని బజార్కి వెళ్తారు. అంతకన్నా పీకదే ఉంది. మీరు మొగ్గులే కదా? సరే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏం చెప్పుకుంటాను సార్? నా పిల్ల నన్ను కొడుతుంటే నేను మగానన్న విషయం మర్చిపోతున్నాను సార్. మీ అందరి కోసం మేలుకో అనే ఇన్స్టిట్యూట్ పెట్టా. ఏం చేస్తున్నావురా? సార్ మేల్కోవాలంటే పూనుకోలుగా సార్. మీకు ట్రిప్స్ లేపేయాలంటే డబ్బులు కావాలి నాకు ఫస్ట్.
ఓకే నీ మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను ఇంట్లో ప్రశాంతంగా తినలేకపోతున్నాను, ఒక పెగ్గు కూడా వేయలేకపోతున్నాను. బార్కి వెళ్ళి తాగరా? బార్కి వెళ్తే బార్కి వచ్చి మరి తంతుంది సార్. ఈజీ. బార్కి వెళ్ళి తాగుతున్నప్పుడు మీ ఆవిడ వచ్చింది అనుకో, మీ ఆవిడని చూడగానే వెంటనే బేరే దగ్గర ఉన్న టవల్ ఇక్కడ వేసుకో. ఏమే నీ కోసమే నేను ఈ పని చేస్తున్నాను, పార్ట్ టైం జాబ్ నీకు వడ్డానం చేయించడానికి అను. అప్పుడు మీ ఆవిడే ఉంటది బంగారం లాంటి మీరు ఉండగా మళ్ళీ బంగారం ఎందుకంటే. ఓకే ఓకే సార్. నీ సమస్య ఏంట్రా? సార్ నేను బజార్లో కట్టి లాంటి ఫిగర్ ని చూడలేకపోతున్నాను సార్. ఈసారి కూడా చూడు, కానీ చూసినప్పుడు మీ ఆవిడకి ఏమని చెప్పంటే ఏమేమి అంత మేకప్ వేసుకుని పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నా నీ అంత అందంగా లేదు అని చెప్పు. నీ ప్రాబ్లం ఏంట్రా? ఏం చెప్తా కొట్టదు సార్. అయితే మీ ఆవిడకి ఐ లవ్ యూ అని చెప్పు, అస్సలు కొట్టదు. ఓకేనా? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి. వెళ్ళండి. ఓకే సార్. ప్రశాంతంగా తాగొచ్చు. ఇది వస్తుందేంటి? सर आपको कौन चाहिए कौन चाहिए ఏం చేస్తున్నావురా? అంటే నీకోసమేనే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, నీకు వడ్డానం కోసం. అంటే ఇప్పుడు నన్ను అందరూ బంగారం కోసము వీళ్ళందరూ నాతో పని చేపిస్తుర్రు అనుకోలే కదా? నువ్వు అలా అనుకోవద్దు, నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా? మీరే బంగారం, మీకెందుకండి బంగారం అని నువ్వు. ఏంద్రా డైలాగు నేర్పిస్తాను? డైలాగు నేర్పిస్తున్నావేంద్రా? లోపల రాని సంగతి చెప్తా దారా నువ్వు. ఏంట్రా పక్కన పెళ్ళని ఉంచుకొని రష్మికి చూస్తున్నావు? డైలాగ్ మర్చిపోయినా. డైలాగ్ మర్చిపోయావా? నీకు ఇలా కాదురా. ఏరా నీకు ఖుష్బూ గారిని చూస్తే ఏమనిపిస్తుందిరా? ఈ రోజు పని మనిషి రాలేదు, ఏం చెప్పావు? నిన్న మా చెల్లి కాల్ చేసిందంట, ఏం మాట్లాడావు? ఏరా నువ్వు నాకు తప్ప అందరికీ చెప్తున్నావా? వాడు మన దగ్గర తల 2 లక్షలు తీసుకొని మన పిల్లల చేత మనల్ని కొట్టించాడు రా అని రమ్మన్నా ఫస్ట్. ఏమయ్యా డబ్బులు అన్నావు? ఇదిగోనే 6 లక్షలు. 6 లక్షల కోసం నన్ను బజారుకి ఇడ్చి నువ్వు చేసిన అడ్డమైన పనుల కోసం నన్ను వాడుకుంటావా? ఒక్కొక్కసారి ఇలాంటి పనులు చేసినందుకు మమ్మల్ని మోసం చేస్తావురా నీ అబ్బాయి. అది చీమ కుట్టినట్టు కూడా లేదు. రండి. రేయ్ మంచి పిల్లలు లేరనుకుంటున్నావా? మంచి పిల్లలు ఎక్కడ ఉన్నారా? ఈ ప్రపంచంలో ఏ మూలనెతికినా మంచి పిల్లలు దొరుకుతారా? కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది, మూలలు లేవు. ఏం చేయాలి తెలుసా? మన మొగుళ్ళందరూ మూలకెళ్ళి మూసుకొని కూర్చోవాలి. పదండి. మగాడ మేల్కో కాదు, మగాడ మూసుకో. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్కడైనా ఏ బిజినెస్ చేసినా 3 పువ్వులు 6 కాయలు అంటారు. కానీ నేను ఆ సిద్ధాంతాన్ని మార్చేసి 3 షాపులు 6 కస్టమర్లు అనే సిద్ధాంతం ముందుకెళ్తున్నాను. అంటే 3 బిజినెస్ లో ఒకసారి పెట్టారు కదా, ముందుకెళ్తాది అంటారు బిజినెస్. ముందుకెళ్ళలేదురా, అదృష్టం పట్టుకుంది. లాస్ట్ వీకే ఒక దేవత ఐ లవ్ యు టూ అని చెప్పింది. ఇప్పుడు విడేస్తున్నారు కానీ మరేంటి ఒకసారి తిట్టేస్తున్నారు. మరి లేకపోతే ఇంద్రజ గారిని చూస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకండి? 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు చక్కెర ఎవరు కొనట్లేదు. ఎందుకంటారా? ఆవిడ 2 మాటలు మాట్లాడగానే చక్కెర కంటే స్వీట్ ఉందని వదిలేస్తున్నారు. మొన్నటికి మొన్న నేను టీ పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళా. మేడం హాయ్ అన్నాను. హాయ్ కార్తీక్ అంది. టీ తాగా తీయ ఉంది. ఏ ముందు షుగర్ కలుపుకోలేదా? ఇప్పుడు కలుపుతున్నావా? మన చుట్టుపక్కల కొండ ఉంది కదా, దాని కంచెందుకు కేసు? అందరూ అంటున్నారు ధరలు కొండెక్కుతున్నాయని, అందుకే కంచేసా. ఎలా ఎక్కుతాయి చూస్తా. పనుల పని నువ్వు కూడా ఎంచుకో. ఎందుకు? ఈ పంచన్నాక జనాలు ఎక్కుతారు కదా నీ మీద. అరే షాపులు ఎందుకు గొలుసులతో కట్టావు? మీరు ఏమన్నారు? సీజన్ స్టార్ట్ అయిపోయింది, షాపులు బాగా నడుతున్నారు కదా, అందుకనే పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళిపోద్దని గొలుసులతో కట్టేసా. ఈసారి కంచె నువ్వే ఎంచుకోవాలి. ఏంటో మనం పంచుల మీద కన్నా కంచెల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవును, మన పెట్రోల్ బంక్ రెగ్యులర్ కస్టమర్ ఎవరు? మను గారు బాగా వస్తున్నారండి, రోజు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారా? ఇక్కడికి రావడం ఆయన గారికి దాహం ఎక్కువలేండి. మన పెట్రోల్ బంక్ కస్టమర్లు ఇంకా ఎవరు రాలేదండి? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా.
మై గాడ్ పెట్రోల్ అయిపోయింది, పద పెట్రోల్ కొట్టించుకుందాం. నా ప్లేస్ లో ఎవరిని ఉంచావు కదా? చచ్చిన ఎవరు నచ్చను. మొన్నేంట్రా ఉగాది ఈవెంట్ లో అమ్మాయి ఎవరు? చెప్పు. డైలాగ్ మర్చిపోతా కొడితే. మేడం ఏమన్నారు తెలుసా? వర్ష అంటే అప్పుడప్పుడే వచ్చే వర్షం, ఈ అమ్మాయి టాప్ వాటరా. అవునా? అంత మాట అన్నారా మీరు? వర్షంతో దాహం లేదండి, కనీసం ట్యాప్ వాటర్. వర్షం రాకపోతే ట్యాప్ లో వాటర్ వస్తుందా? నువ్వు రా బేబీ. ఎందుకు వచ్చారు? పెట్రోల్ బంక్ వచ్చి ఎందుకు వచ్చారు? బేసిక్ గా పెట్రోల్ ఎక్కడ నుండి తెస్తారండి? ప్రస్తుతానికి అయితే నీ మొహం నుంచి తీయచ్చు. ఇంటి వాడు అలా అంటే మలకొండ చూస్తావా? అయినా నీ ఫేస్ చూస్తుంటే నాకు మాటలే రావట్లేదు అబ్బా అసలు. డైలాగ్ మర్చిపోయాను చెప్పు. మాటలో రావట్లేదు అబ్బా. ట్యాంక్ ఫుల్ చేయండి. ధరలు పెరుగుతుంటే ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారా? ఈ ట్యాంక్ కూడా సరిపోవట్లేదండి బాబు. ఏ లారీ ట్యాంక్ వచ్చి బిగించుకుందాం అనుకుంటున్నాను. అవునా? ఆమె తిరిగే తిరుగుడికి ట్యాంక్ ఫుల్ కూడా సరిపోదు. అదే డైలాగ్ నేను కూడా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు? పెట్రోల్ కొట్టండి. సరే 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 కొట్టు 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 కొట్టు. ఏంటా కల్తీ పెట్రోల్ కొట్టావు మొత్తం? ఇది మాకు వెనకెట్టు చూడు మంచిదే. ఏండి ఈ బండి మీద వరంగల్ దాకా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, దాన్నే ఉంది. వెళ్ళలేమండి. ఎందుకు? 100 రూపాయలు పెట్రోల్ కొట్టించా, అక్కడ మధ్యలో ఆగిపోద్ది. సరే అండి మేము వెళ్తాం. అమ్మేసామా అంతా? నెక్స్ట్ షాప్ ఓపెన్ చేద్దాం. షాప్ ఏంట్రా? ఏదైనా ఒక షాప్ వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది, కానీ ఈ షాప్ వల్ల గవర్నమెంట్లే బాగుపడుతుంది. అంటే వైన్ షాప్ రెండు ఓపెన్ చేద్దాం. ఈ మందు గురించి ఏంటే ఇదంతా? మందు గురించి నీకేం తెలుసు పిచ్చోడా? నేను చెప్తా, చెప్పు. నైటిని కిక్కంటే లక్ష్మి పట్టాసే, గుండెల్లో నా బాధలన్నీ అన్ని మటాసే, నువ్వు ఇలా గిర్రా గిర్రా తిరుగుతుంటే నా తలే, ఎవడన్నా ఎదురు వేస్తే వేసేస్తాను అవ్వతలే, నచ్చేసావే గ్లాసులోకి వచ్చేసావే. ఎలా పాడాలి మరి? పాడు ఒకసారి. సూపర్, అది తొడకొట్టు. అది పంచ్ అంటే కూడా నీ తొడగొట్టింది. సరే 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 బయలుదేరు. కిరాణా కొట్టు ఓపెన్ చేద్దాం. కెవ్వు సూపర్ మార్కెట్. కార్తిక్ గారు, నా అందం చూసి నా వెనకాల చాలా మంది పడుతున్నారు. కొంచెం నేను బ్లాక్ గా అవ్వడానికి ఏమైనా క్రీమ్ ఉంటే ఇవ్వరా? ఈ వాటర్ బాటిల్ ఎందుకు? కడుక్కుంటే క్లియర్. జుట్టు నడితే అసలు దీన్ని చేసుకునేవాడు కాదండి. జుట్టు లేదు, ఎవరు పిల్లనిట్లేదు అని దీంతో అడ్జస్ట్ అయిపోయా. కోట్లు వస్తుందండి నాకు. అవునా? ఒక్క డీల్ చేసాం అనుకో లైఫ్ అంతా సెటిల్ అయిపోవాలి. వీని ఎలా బొక్కలేస్తూ చూడు. అరే డింపల్ రాజ్, అదొకసారి తీయి. నువ్వు పక్కకుండు, నీ హెయిర్ చాలా బాగుంది. అంతటితో ఆగుదా ఇట్లా. ఏంటి సార్ ఇదంతా హెయిరేనా? ఎలా నిలబడ్డదిరా ఇంత? నా దగ్గర అసలు లేదు. 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు నీలాగే ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయాడు. ఏం వాడాడు సార్? షాప్ లో ఒక ఆయిల్ దొరుకుద్ది, ఆయిల్ పెట్టుకున్నట్టు ఇలా అయిపోద్ది. నాకు ఇచ్చాడు సార్ ఆ మందేదో. 1,00,000 రూపాయలు. మరి పర్లేదు సార్ ఇచ్చేయండి. మందటి ఇచ్చే. వెళ్ళండి వెళ్ళండి. మిస్టర్ ఇమాన్యుయల్, వాట్ హ్యాపెండ్? అంత జుట్టు వచ్చేసిందా? అదేంది మొత్తం పోయింది? నువ్వేమన్నావురా? వారం రోజులు పడితే జుట్టు వచ్చిందన్నావా? ఉండే 3 ఎంటికలు, ఆ 3 ఎంటికలు కూడా బాగొట్టావారా? అవును, నీతో పాటు నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేది సార్ రాలేదండి. నన్నే గుండులో చూడలేరు, దాన్ని ఎట్ట చూస్తారా గుండులో?